కలిసికట్టుగా సాయపడదామని తలచి స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. సిమిలర్ థాట్స్ ఉన్న మే ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం జరిగింది. అది ఒక గ్రూప్ నేమ్ వచ్చేసి ఆసరా ద హెల్పింగ్ హ్యాండ్ అని. పీపుల్ ఆర్ దేర్ టు స్పెండ్ మనీ, బట్ అనురాగము ఆప్యాయత ఏవైతే ఉంటాయో అవి చాలా వీళ్ళకి అవసరం. ప్రతి ఒక్కరూ ఆ తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తేనే కానీ దాని ఆనందం తెలీదు. వీకెండ్స్ లో ఈ పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. వారితో ఆట పాట. ఈరోజు యువకులకంతా సండేస్ ఏదేదో ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. అయితే అది ఎంత వదిలిపెట్టేసి వీళ్ళు ఇంత మంచి యంగ్ ఏజ్లో మంచి సంపాదన, మంచి చదువు అంతా ఉండి కూడా వాళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడ ఆదివారం రోజులు కానీ ఇది సెలవు ఉంటే కానీ ఈ మన స్థలంకి వచ్చి పిల్లలతో మంచితనంగా వాళ్ళు టైం గడుపుతున్నారు. పిల్లలకి ఎంతనో ఆనందం అందిస్తున్నారు. అది కాకుండా ఎంతనో వాళ్ళకి కౌన్సిలింగ్, ఇంకా మంచి ఆటలు పాటలు అంతా నేర్పించి వాళ్ళతో పాటు వాళ్ళు ఆనందంగా టైం గడుపుతున్నది చాలా గొప్పతనం. ఇది ఇలాంటి ఒక యువకులకి ఇది మంచి ఎగ్జాంపుల్. మరికొందరు రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై పడుకుని చలికి వణికిపోతున్న వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారు. తాము ఇదేదో ప్రచారం కోసం చేయటం లేదని, మా సంతృప్తి కోసమే చేస్తున్నామంటున్నారు ఈ సహాయకులు. ఈ తరం కుర్రాళ్లు ఎన్నో మంచి పనుల్లో భాగస్వాములవుతున్నారు. వారికి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో బాగా తెలుసు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు తమదైన శైలిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటున్నారు. ఒకవైపు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే అటు సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. పబ్లు, డిస్కోథెక్లకు వెళ్లే వారి కంటే ఈ సామాజిక సేవలో పాలు పంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి. దీనివల్ల ఇతర దేశాల యువత కంటే మనవాళ్లే చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని యువత ఎక్కువ ఆనందంగా గడుపుతోందన్న విషయంపై స్వీడన్కు చెందిన కైరోస్ ఫీచర్ అనే సంస్థ తాజాగా సర్వే చేసింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని మొత్తం 17 దేశాల్లో ఈ సర్వే జరిగింది. అన్ని దేశాల్లో కంటే భారతీయ యువతే సంతోషంగా ఉందని సర్వేలో తేలింది. మన యువత ఉద్యోగం, హోదా, విలువలతో పాటు సమాజ సేవలో పాలు పంచుకోవటం వల్లే ఆనందంగా ఉంటున్నారని సర్వే తెలిపింది. మనకున్న జాలి గుణం, దయ, ధర్మం, వీటికి మనం ఇచ్చే విలువ ఎంత పెరుగుతూ ఉంటే మనకు సంతృప్తి కూడా అంత పెరుగుతుంటుంది. మన యూత్ ఇటీవల కాలంలో ఈ మానవ సేవ లేకపోతే ఇతరులకు సేవ చేయడంలో పొందుతున్న ఆనందాన్ని, దాని అర్థాన్ని గ్రహించారు కాబట్టి బహుశా ఈ సర్వే రిజల్ట్ ఈ విధంగా వచ్చి ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండేవారు ఉత్సాహంగాను, వ్యక్తిగతంగా, వృత్తిరీత్యాను ఎక్కువ విజయాలు సాధిస్తారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. చక్కని కుటుంబం, స్నేహం, మొక్కలు పెంచడం, వృద్ధులకు, మహిళలకు సాయపడడం, మంచి సంగీతం వినడం, ఓ మంచి పుస్తకం చదవటం, ధ్యానం, యోగా ఇవన్నీ సంతోషాన్నిచ్చే అంశాలే. కానీ వీటన్నింటికంటే సామాజిక స్పృహతో కూడిన సేవే ఎక్కువ సంతోషాన్నిస్తోంది. తాగేవాడికి తాగుడు ఆనందం ఇవ్వచ్చు, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ ఆనందం ఇవ్వచ్చు, ఒక టెర్రరిస్ట్కి 10 మందిని చంపడం ఆనందం ఇవ్వచ్చు. ఈ ఆనందాలన్నీ భవిష్యత్తులో మనం ఎందుకు ఈ పని చేసామా అని విచారించుకునేలా ఉండకూడదు. ఒక మనిషి ఇంకో మనిషికి సేవ చేస్తే వచ్చే ఆనందం, ఒక మనిషి తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే వచ్చే ఆనందం కన్నా లాంగ్ రన్లో మానసికంగా చాలా గొప్ప స్ఫూర్తిని, అనుభూతిని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఆ మనిషి ఉన్నత శిఖరాలు ఎక్కడానికి సరిపోయే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా ఈ వ్యసనాల వల్ల ఆనందం పొందడం మొదలు పెడితే ముందు బాగానే ఉంటుంది, కానీ రోజు రోజుకి అది ఒక భూకంపం వచ్చిన ఇల్లు పైకి మామూలుగా కనబడి క్రమక్రమంగా ఎలా కుంగిపోతుందో అలాగ లాంగ్ రన్లో ఆ మనిషి జీవితం నాశనం అవడానికి స్కోప్ ఇస్తుంది. ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న పనులకే చాలా సంతోషం కలుగుతోందని తెలిసినా పట్టించుకోం. కానీ ఆనందం కోసం దుబారా ఖర్చులు మాత్రం చాలా చేస్తాం. విలాసాల వెంటపడి ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డాక్టర్కు చెల్లించే ఫీజులో 10వ వంతు మంచి పనులకు కేటాయించినా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. డబ్బు సుఖాన్నిస్తుంది అనేది నిజమే అయినా వాటికంటే విలువైంది జీవితం. మనిషి మౌలిక అవసరాలు తీరాక డబ్బు ప్రాధాన్యతను కోల్పోతుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
కేవలం భౌతిక సంపద సంతోషాన్ని ఇవ్వలేదు. జీవితాన్ని ధన్యం చేసే విధంగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఆనందం లభిస్తుంది. సంతోషమనేది ఊహాజనితమైంది కాదు. దానిని కావలసినంతగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కావలసింది మంచి మనస్సు. ఆ దిశగా చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ పుట్టినరోజు నాడు దగ్గరలో ఉన్న ఏ మురికివాడుకో వెళ్లి పేదవారికి సాయం చేయండి. దగ్గరలో ఉన్న ఓ గ్రామానికెళ్లి వయోజనులకు చదువు చెప్పండి. ఓ వృద్ధాశ్రమంలో వృద్ధులను మనస్ఫూర్తిగా పలకరించండి. ఓ పుస్తకం బహుమతిగా ఇవ్వండి. రోడ్డు పక్కన చలికి వణుకుతున్న వృద్ధునికి ఓ దుప్పటి కప్పండి. హోటళ్లలో పనిచేస్తున్న చిన్నారులను హాస్టళ్లలో చేర్పించండి. ఆఫీస్ బాయ్ని చదువు ఎందుకు ఆపేశాడో తెలుసుకుని చదువుకునేలా ప్రోత్సహించండి. బాల కార్మికులు చదువుకునేందుకు అవకాశాలు చూపించండి. మీరు చేసే ఓ చిన్న సాయం వారి జీవితాన్నే కాదు, మీ జీవితాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. స్నేహితులంతా కలిసి వీకెండ్స్లో క్రికెట్ మ్యాచ్ ఆడండి. దానికి ఆల్ హ్యాపీస్ కప్ అని పేరు పెట్టండి. టీంలో సభ్యత్వానికి ప్రతి ఒక్కరూ కొంత మొత్తాన్ని వేసుకోండి. ఆ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకో ఇవ్వండి. గెలిచినా ఓడినా ఈ మ్యాచ్లో వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. మానసిక ఆనందమే కాదు, శారీరకంగా కూడా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. ప్రతిభ వెల్లివిరుస్తుంది. జీవితం మీద మమకారం ఏర్పడుతుంది. ఇలాంటి ఆలోచనలు ఎన్నో చాలామందికి ఉంటాయి. ఇంతకంటే మంచి ఐడియాలే వస్తాయి. కానీ రావటం వేరు, ఆచరించటం వేరు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీలో కలిగే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. ఇలా చేయటానికి కావాల్సింది ధనము, సమయం కాదు, గుప్పిడంత మంచి మనసు. నువ్వు ఇతరులను ఎంత సంతోషపెడితే అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంతోషం నువ్వు పొందుతావు. ఈ ప్రపంచంలో ఇచ్చే కొద్దీ పెరిగేది ఆనందం ఒక్కటే. We send open passage for the people. It's a message